కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మ్యాజిక్స్ అండ్ మిస్టరీస్కి స్వాగతం. మరి ఈరోజు మ్యాజిక్ అండ్ మిస్టరీ అనగానే మీ అందరికీ తెలుసు కదా, మన గెస్ట్ హుడీ. గెస్ట్ కాదు, ఇప్పుడు ఫ్యామిలీ అయిపోయిండు. సో హుడీ మనతో ఉన్నాడు. హుడీ ఈసారి ఏం చూపించబోతున్నారు, అసలు ఏం మంత్రం వేయబోతున్నారు జనాలకు అనేది నేను మాట్లాడబోతున్నా. అండ్ కొంతమంది ఆడియన్స్ కూడా ఉన్నారు, చూసారు కదా. హాయ్ హాయ్ హలో. సో హియర్ ఇస్ హుడీ, మెంటలిస్ట్ అండ్ మ్యూజిషియన్. సో నమస్తే అండి. మీరు వచ్చినప్పుడల్లా మా ఆఫీస్ వాళ్ళందరూ ఫుల్ అలర్ట్ అయిపోయి ఆయన వచ్చిండు అదేదో మంత్రాలు వేస్తుండి వచ్చినట్టుగానే ఫీల్ అవుతున్నారు అందరూ. నిజంగా చాలా మంచి అనిపించింది ఆఫ్టర్ ఫస్ట్ ఎపిసోడ్. మరి ఈసారి మీరు చేయబోతున్న యాక్ట్ ఏంది అనేది మీరే రివీల్ చేయండి. చేద్దాం మేడం, ఈసారి గట్టిగానే చేద్దాం. ఫస్ట్ ఎపిసోడ్ లో ఆత్మలతో మాట్లాడాం కదా మేడం. యా ఈసారి ఆత్మ, పోయినసారి అడిగారు ఆత్మ మీతోనే మాట్లాడుతుందా ఎవరితోనూ మాట్లాడదా అని. ఈసారి మీ వాళ్ళలో ఒకరితో మాట్లాడిస్తాను ఆత్మని. ఓకే. ఏంటి మా వాళ్ళలో ఎవరితోనైనా ఆత్మ మాట్లాడుతుంది? ఎస్, వినిపిస్తుంది, మాట్లాడుతుంది. ఆత్మ మాట్లాడేది మీకు డైరెక్ట్ గా వినిపిస్తుంది. ఓ మై గాడ్. ఓకే. అండ్ ఆల్సో పోయినసారి ఆత్మ పేజీ మాయం చేసి ఆ సీట్ కింద ఎలా అదైతే నాకు ఇప్పటికీ కూడా ఎంత ఆలోచించినా, ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా గానీ ఇప్పటికీ అర్థం కావట్లేదు నా వెనకాలకి ఎట్లా వచ్చిందో. అర్థం కాలేదు. ఇప్పుడు మీ కళ్ళ ముందు జరుగుతుంది. ఈసారి ఆత్మని మనం బంధించడానికి ట్రై చేస్తాం. ఓకే ఓకే. ఆత్మ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ మూవ్ చేస్తుంది మీ కళ్ళ ముందే. ఏంది ఇంత భయపెట్టిస్తున్నారు, నాకే భయం వేస్తుంది. ఫస్ట్ ఇంకా రియలిస్టిక్ గా ఉంటుంది. ఈ రోజు మన ఎపిసోడ్ కి ఒక గెస్ట్ ని పిలుద్దాం మనం. ఓకే మేడం. అయితే ఈ రోజు మన ఎపిసోడ్ కి మీకు తెలుసు కదా, మీ అందరికి బాగా దోస్తే మంజుష గారు ఇక్కడే ఉన్నారు. ఆవిడ ఆపిన అనమాట. సో ఆవిడ వస్తుంది, ఆవిడతో మాట్లాడదాము. ఆవిడ ఎవ్వరి ఆత్మని రమ్మంటే వచ్చేస్తుందంట. వచ్చేస్తుందా? వచ్చేస్తుంది పక్కా పక్కా. చలో మంజుష గారు ప్లీజ్ కమ్. వెల్కమ్. కూర్చోండి మేడం. బతికే ఉన్నారు మేడం, కూర్చోండి. మీరు బతికే ఉన్నారు, మిమ్మల్ని ఏం చేయడు. మీరు ఎవరినైనా చంపి వాళ్ళ ఆత్మని తీసుకురమ్మంటే తీసుకొస్తాడు. చంపలేదు. కూర్చోండి. భయపెట్టేస్తాను మేడం చిన్నపిల్లల్ని చేసి. ఒక ఆత్మని పిలిపిస్తాను నేను. ఆత్మ మీతో మాట్లాడుతుంది. నిజంగానే అండి, నిజంగా మాట్లాడాలి. మీరు చెవులు మూసుకొని మీరు వింటే వాయిస్ వినిపిస్తుంది మీకు. ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఉంటే మా అందరికి వినిపిస్తుంది కదా, మీకు ఒక్కరికే వినిపిస్తుంది అట మరి. ఓకే. ఈవిడ భయపడుతున్నారు కాబట్టి వీళ్ళలో ఎవరి ఆత్మను పిలుద్దాం అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరి ఆత్మను వాళ్ళని అడగండి. ఈ అమ్మాయి అయితే ఓకే, ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ లో అసలు ఏం పిలవడు ఆయన, అట్లా అంటూ ఉంటాడు కానీ పిలవడు అని చెప్పేసి అనింది. ఓకే, ఛాలెంజ్ చేసింది మిమ్మల్ని లిటరల్లీ. సరే ఓకే మేడం. మీ పేరేంటి మేడం? సంఘవి గారు, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఆత్మతో మాట్లాడాలనుకుంటున్నారా మీరు? ఎవరన్నా ఉంటే వాళ్ళని పిలుద్దాం ఈరోజు. ఓకేనా? మీకు ఓకే కదా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అది చూస్తున్నారు, మీ పర్మిషన్ ఉంది కదా? ఓకే. సో ఎవరైతే అనుకుంటున్నారో ఆవిడ లేదా ఆయన పిలిచి ఆ ఆత్మ మేడంతో మాట్లాడేలాగా నేను అరేంజ్ చేస్తాను. ఓకేనా? ఓకే. అయితే ఎవరి ఆత్మతో మాట్లాడాలనుకుంటారు? మీ అమ్మమ్మ గారు. ఓకే. ఎన్నేళ్ళైంది చనిపోయి? 1 year అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడే స్వర్గానికి వెళ్ళే టైం దగ్గర పడింది అనమాట. ఒక చనిపోయిన తర్వాత కొన్ని ఏళ్ళు ఇక్కడే ఉంటారు. ఓకే. భూమి మీద తిరుగుతారు, తర్వాత స్వర్గానికి వెళ్తారు. ఆత్మలతో క్యాజువల్ గా ఈ ముహూర్తానికి చేశారు, బయట అందరూ అడుగుతున్నారు మీ దాంట్లో ఆత్మలతో మాట్లాడిస్తారంటే. యా అవును మేడం. ఏ ఆత్మతో అడిగినప్పుడు ఆన్సర్ చెప్పడం ఈజీ అవ్వాలి కదా మీకు, అందుకే మిమ్మల్ని పిలుస్తున్నాం. ఓకే. ప్రాసెస్ ఏంటంటే మేడం, ఏ ఆత్మతో మాట్లాడాలో వాళ్ళకి నేను ఒక మెసేజ్ పంపిస్తాను, వాళ్ళు ఓటీపీ చెప్తారు నాకు. ఆ ఓటీపీ కన్ఫర్మ్ చేసుకున్నాక పిలుస్తాం వాళ్ళని. అంతే. వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత మీరు 5 star రేటింగ్ అనేది మీరు ఇచ్చుకోవాలి. ఇంకా ఓకే. ఓకే, రెడీ? పే అటెన్షన్ అందరూ జాగ్రత్తగా. కొంచెం లైట్స్ డిమ్ చేయగలరా మేడం? ఈవిడ గారు సంఘవి కదా మీ పేరు? సంఘవి గారిని ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారా మీరు?
ఆవిడ ఎప్పుడైనా ఆవిడ అమ్మమ్మ పేరు మీకు ఏమైనా చెప్పారా? చెప్పలే. మీలో ఎవరికైనా తెలుసా ఆవిడ అమ్మమ్మ పేరు? ఎవరికి తెలియదు. మేడం మీరు నాకు కానీ వీళ్ళకి కానీ ఎవరికైనా చెప్పారా? ఎవరికి చెప్పలేదు కదా. 2 చెవులు గట్టిగా క్లోజ్ చేసుకోండి ఫింగర్స్. 2 చెవులు. ఎన్ని ఆఫర్స్ ఇస్తున్నారంటే. ఓకే, మీకు ఏదన్నా వాయిస్ వినిపిస్తుందేమో జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, వాయిస్ వినిపిస్తుంది. నాది కాకుండా అందరు సైలెంట్ అయిపోండి. ఓకే, అందరు సైలెంట్ అయిపోండి. ఐ విల్ టచ్ యువర్ ఫోర్ హెడ్. ఇస్ దట్ ఓకే? ఓకేనా మేడం? ఇప్పుడు షూట్ ఉంది మళ్ళీ. నేనేం చేయను, ఏమి చేయను మిమ్మల్ని. ఓకే, మీ హిప్నోటిజం అట్లా ఏం చేయదు, కళ్ళు తిరిగి పడిపోవడం అట్లాంటి ఏమి ఉండవు. జస్ట్ మీరు వాయిస్ వింటారు అంతే. తల తీసేస్తారా ఏంటి? ఏం చేయను మేడం. మీరు జస్ట్ వాయిసెస్ వినండి. ఓకే, మీకు ఆవిడ పేరు చెప్తుంది. ఆవిడ పేరు మీరు బయటికి చెప్పకండి. ఓకే, జాగ్రత్తగా వినండి. ఓకే, రెడీ? కళ్ళు ఓపెన్ చేయండి మేడం. మీకు ఏమన్నా వినిపించిందా? ఎస్ ఆర్ నో మాత్రమే చెప్పండి. వినిపించిందా? ఓకే, ఆ వాయిస్ ఇంతకుముందు ఎప్పుడన్నా విన్నారా మీరు? లేదు కదా. నేను మీకు ఒక పేపర్ ఇస్తాను, పేపర్ పెన్ ఇవ్వండి. ఏ పేరు అయితే మీకు వినిపించిందో ఆ పేపర్ మీద రాయండి. ఓకేనా? రాయండి, పెద్దగా రాయండి, అందరికి కనిపించేలా, కెమెరాలో కూడా కనిపించేలాగా. ఓకే మేడం, దిస్ ఇస్ ద నేమ్. ఓకేనా? చూడండి, ఇది పేరు. ఓకే మేడం, మీ అమ్మమ్మ గారి పేరు. ఒక నిమిషం, ఫస్ట్ కెమెరా కూడా చూపిద్దాం. మీరు చూడొద్దు, మీరు క్లోజప్ వేసుకోండి సార్. మీరు అటు సైడ్ చూడకండి, అటు స్క్రీన్స్ ఉన్నాయి. మీ అమ్మమ్మ గారి పేరు ఒకసారి చెప్తారా? ఎట్లా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంతేకాదు, ఆత్మ ఇక్కడ ఉంది కాబట్టి మీకు ప్రూవ్ కూడా చేయాలి. మీ ఆత్మ ఇక్కడ ఉంది అని మీకు ప్రూవ్ కూడా చేయాలి. అవును. ఓకే, గంగు గారు కదా, గంగు గారు మీరు ఇక్కడ ఉన్నారని ప్రూవ్ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ ఇక్కడ నుంచి లేచిపోతా. అక్కడ కూర్చోండి, అక్కడికి వెళ్ళిపోండి మీరు. నేను అక్కడ అసలు కూర్చోను. ఎందుకు? ఇప్పుడు తన దగ్గరికి వస్తే లేదు లేదు, ఆత్మ ఇక్కడ నా దగ్గర ఉంది, మీరు కంగారు పడకండి. ఇక్కడ ఉంటే మీ దగ్గరికి వస్తాను. మిమ్మల్ని అక్కడ కూర్చోమంటున్నారట. సరే, మీ ఇష్టం, మీ ఇష్టం. ప్రస్తుతానికి ఆత్మని కంటైన్ చేయడానికి ట్రై చేద్దాం మనం, అంటే ఎక్కడైనా బంధించడానికి ట్రై చేద్దాం. సో దట్ వీ కెన్ టాక్ టు. ఇస్ ఇట్ పాసిబుల్? ఒక ఆత్మ విల్ ట్రై. బంధించడం? అదే ట్రై చేద్దాం. అది చాలా కష్టం, బట్ నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తాను. ఓకే, ఆ ట్రే, ఆ గ్లాస్ తీసుకురండి. ఆత్మని బంధిస్తాడట ఇప్పుడు తిరిచి. ఓకే, చాలా వీడియోస్లో కానీ ఎప్పుడన్నా ఇలాంటి ఆత్మల్ని పిలవడం, మాట్లాడడం అలాంటివి ఎప్పుడన్నా చూసారా మీరు? ఓకే, చూసారా? చూడలేదు. సినిమాల్లో ఎప్పుడన్నా చూసారా? సినిమాల్లో అయితే క్యాజువల్గా చూస్తాం కదా మనం. యా, చూసారా సినిమాల్లో? ఓకే, గంగు గారు మీరు ఏమీ అనుకోకుండా ఒక 2 నిమిషాలు ఈ గ్లాస్లో రాగలరా? సైలెన్స్ ఎవ్రీవన్. ఓకే, ఏంటి వచ్చారా? యా, కానీ ఎక్కువసేపు ఉండరంట, తొందరగా వెళ్ళిపోతారంట. ఓకే, సో ఓకే, ఆత్మ ఎక్కువసేపు ఉండదు. గంగు గారు మీరు ఇక్కడ ఉంటే కనుక ఇక్కడ ఉన్నారని వీళ్ళు ఎవరు నమ్మట్లేదు, కొంచెం ప్రూవ్ చేసుకుంటారా? చూసారు కదా మేడం, చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా. కావాలా? ఓకే, కొంచెం అందరూ దూరంగా ఉందాం. ఓకే, ఆవిడ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. బయటకు వస్తుందా? ఏంటండి? వాట్ జస్ట్ హ్యాపెండ్? ఆవిడ ముందే చెప్పారు ఎక్కువసేపు ఉండనని, మనమే వినలేదు. సో ఆవిడ బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయారు.
కొంచెం ఇవి క్లీన్ చేయించేసేయండి. ఏంటండి మీరు ఏదో ఆత్మని పగలగొట్టేసి అందులో నుంచి ఆవిడకి బయటకి యాక్చువల్లీ కోపం వచ్చింది, ఎక్కువసేపు ఉంచాం మనం లోపల. సో వీళ్ళందరూ ఏంటి ఇట్లా చూస్తున్నారు? ఎవరైనా ఏదైనా మాట్లాడండి అబ్బా, నాకే భయం వేస్తుంది ఇంత దగ్గర నుంచి చూసిన నేను. వాట్ యూ సే? హలో, ఎక్స్క్యూజ్ మీ, సంగవి. అంటే మా అమ్మమ్మకి వస్తే వెళ్ళాలనిపించదు ఫస్ట్. కానీ వెళ్ళిపోయారు ఆవిడ. నీ కళ్ళతో నువ్వే చూసినావు కదా. చూస్తున్నాను అంతే, ఓకే. వాయిస్ వినలేదు కదా. మీ దగ్గర మైక్ ఉంది కదా, మంజుష గారు మీరు చెప్పండి. మీరే కదా ఆవిడ పేరు విన్నారు, ఆవిడ మీతోనే మాట్లాడింది. అసలు కళ్ళ ముందు మనం చూస్తుండగా ఆత్మని బంధిస్తే అది వెళ్ళిపోయిందంట దాంట్లో నుంచి. బేసిక్గా ఆత్మలు మాట్లాడతారని విన్నాను కానీ ఇలా కూడా నేమ్స్ చెప్పి నా పేరు గమ్ము అని ఆత్మ మాట్లాడుతుందని యాజ్ ఇట్ ఈస్ పోయిన ఎపిసోడ్ లాగే ఈ ఎపిసోడ్ కూడా ఇవన్నీ మ్యాజిక్ ట్రిక్స్, ఏది నిజం కాదు. సరే, ఇప్పుడు నాకు డౌట్, Hmm. ఇది నిజంగా ఆత్మనా కాదు, నమ్మద్దు. కాదు. ఇది సుమన్ టీవీ వారి తరపున సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బేసిక్గా చాలా మంది యూనో ఇలాంటివే, నేను మీ అమ్మమ్మ ఆత్మని పిలిపించి మాట్లాడిపిస్తా, లేదంటే మీ ఆయన చనిపోయినది మీ ఆయన పిలిపించి మాట్లాడిపిస్తా అనగానే పిచ్చోల్లా నమ్మేసి వెళ్ళిపోతారు. ఇట్లా లైన్లు కట్టేసి కొట్లాడుకొని తన్నుకులాడుకొని తొక్కేసుకొని అక్కడికి వెళ్ళి ఆ తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వార్తల్ని కూడా మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాము. సో ఎవరో ఏదో చెప్పినరని, ఏదో చేతబడి చేస్తారని చెప్పేసి, అది నిజం జరుగుతుందని చెప్పేసి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చాలా మంది అయిపోయారు. సో అప్పుడు ఈ తెలివి ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. అట్లా కాకుండా మనము ఇదొక ట్రిక్ అని చెప్పడానికి చేస్తున్న ఈ ప్రోగ్రాంలో కొంచెం ట్రై టు అండర్స్టాండ్. ఈ విధంగా అంటే ఒక సామాన్యమైన వ్యక్తి, అది కూడా వైట్ కలర్ క్లోజ్ చేసుకొని అక్కడ నుంచొని ఒక ట్రిక్ని, సరే బాబా, ఓకే, అత్తాపూర్ బాబా ఆయన పెట్టుకున్న పేరు అది. సో ఈ అత్తాపూర్ బాబా అలియాస్ హుడీ గారు ఇక్కడ చేసిన ట్రిక్ని చూసారు కదా. సో ఆయనే చేయగలిగినప్పుడు బాబా అని కొన్ని వేల మందిని మోసం చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు పైసలు వస్తుంటే. ఏది నమ్మద్దు, అన్ని మోసాలు అని చెప్పడానికే ఇదే సీక్రెట్స్ ని వాడుకొని బాబాలు మోసం చేస్తున్నారు. అంతేనే వాళ్ళు ఇచ్చే విభూతిని నమ్మద్దు, వాళ్ళు ఇచ్చే మట్టిని నమ్మద్దు, వాళ్ళు ఇచ్చే నిమ్మకాయని నమ్మద్దు. అన్ని మ్యాజిక్లే, ఏవి నిజం కాదు. సో నిజంగా జనాలందరికీ 1000% తెలియాలి ఏంటి అంటే ఇలాంటి ఆత్మలతో మాట్లాడేది అనే దానికి చెక్ పెట్టాలి. ఎందుకంటే నిజంగానే రిమోట్ ఏరియాస్లో, ముఖ్యంగా విలేజెస్లో పిచ్చిగా తండోపతండాలుగా శనివారం అంటారు, మంగళవారం అంటారు, ఏవో ఒక రోజులు కూడా ఉంటాయి వాళ్ళకి. పర్టికులర్గా వెళ్ళి నిజంగా చేస్తారు. కానీ నాకైతే చాలా నచ్చింది. ఒక్క ఆత్మలతో మాట్లాడడం అనే కాదు మేడం, అతీత శక్తులు ఉన్నాయని చాలా రకాలు చేస్తారు. ఆత్మలతో మాట్లాడడం అనేది ఒక్క ఎగ్జాంపులే. నేను మీకు 2 ఎపిసోడ్స్లో చూపించాను. బట్ నిజంగా మైండ్ బ్లోయింగ్. అసలు నేను ఇంత దగ్గర నుంచి చూస్తున్నా, యాక్చువల్గా చాలా దగ్గర ఉన్నా నేను, ఏమీ కనిపించట్లే, ఏమీ అర్థం కావట్లే. బట్ ఉన్నట్టుండి సడన్గా గ్లాస్ బ్రేక్ అయిపోవడం అనేది నాకైతే ఒక నిమిషం ఫస్ట్ గుండె అయినంత పని అయింది చూస్తే. బట్ లేటర్ అని ఎప్పుడైతే ఆయన ట్రిక్ ఇదంతా, ఈ ట్రిక్ నేనే చేసినప్పుడు, దీనిపైన సంపాదించుకోవాలని ఆలోచించే వాళ్ళు ఏ లెవెల్లో చేస్తారో ఒకసారి ఊహించుకోండి అని చెప్పిన తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపించింది నాకు. బట్ ఇట్స్ నైస్. అంటే ఇలాంటి ఒక టాలెంట్ని, ఇలాంటి ఒక ప్రొఫెషన్ని మీరు ఎంచుకోవడము, దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడము, మీరు తెలుగువారు అవ్వడము, అది నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ చాలా మంచి యాక్ట్ చూపించారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం మేము. కానీ నిజంగా మంజుష గారు కూడా సడన్గా ఆవిడ రావడము ఆ టైంకి ఆవిడని పిలవంగానే కొంచెం ధైర్యం చేసి కూర్చున్నారు ఆవిడ. బట్ ఆవిడ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నిజంగా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చాలా అవసరం అనుకుంటూ. కానీ మీరు చెప్పినట్టు వీళ్ళలో ఎవరినన్నా కూర్చోబెట్టి చెప్తే వీళ్ళకి ముందే చెప్పుంటారు పేరు అనుకునే వాళ్ళు కూడా. సడన్ గా ఆవిడ రావడం కూడా అడ్వాంటేజ్, మనకి మంచిది అయిపోయింది. సో వీళ్ళందరూ ఫస్ట్ నుంచి ఇక్కడ ఉన్నారు, చూస్తున్నారు. బట్ ఆవిడ సడన్ గా వచ్చిర్రు. సో ఇలాంటివి సడన్ గా వచ్చిర్రా, ఎప్పుడు అసలు నాకు సంబంధమే లేదు, అది ఎట్లా జరిగిందో తెలియదు నాకు అని మీరు ఆశ్చర్యపోవడము బయట చూసినప్పుడు, ఇవన్నీ బంద్ చేయండి. ఎందుకంటే ఇట్స్ అ ట్రిక్, ఇట్స్ అ మ్యాజిక్ ట్రిక్ అన్న ముచ్చట్ని గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, రావాల్సినవి చాలా ఉన్నాయి, వస్తున్నాయి, రాబోతున్నవి చాలా ఉన్నాయి. కాబట్టి చూస్తూనే ఉండండి మీరందరూ సుమన్ టీవీలో మ్యాజిక్ అండ్ మిస్టరీస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.